హాయ్, వెల్కమ్ టు డే 42 ఆఫ్ ఓపెనింగ్ మై న్యూ స్టార్టప్ బిజినెస్ ఇన్ దుబాయ్. అదేంటి కిచెన్ ఓపెన్ అయిపోయిన తర్వాత కూడా ఇలానే చెప్తున్నాను అనుకుంటున్నారా? ఎస్, కిచెన్ అయితే ఓపెన్ అయిపోయింది, కానీ ఇంకా అక్కడ వర్క్స్ అయితే స్టార్ట్ చేయలేదు. దాని రీజన్స్ ఏంటి, ఎందుకు స్టార్ట్ చేయలేదు, ఎప్పటి నుంచే స్టార్ట్ చేస్తున్నాను, అండ్ అలాగే ఓపెనింగ్ ఆఫర్స్ తీసుకొస్తున్నానని చెప్పాను కదా, అవి ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో వచ్చేస్తున్నాయి. సో స్టే ట్యూన్డ్. అండ్ ఈ రోజు అయితే మాత్రం మన ఓపెనింగ్కి మా ఫాదర్ని నేను ఇండియా నుంచి అయితే తీసుకొస్తున్నాను అనమాట. ఆ బ్లాగ్ని మీతో షేర్ చేస్తున్నాను. సో మార్నింగ్ లేచి ఫ్రెష్ అయిపోయి అబుదాబి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. అండ్ నా హ్యాపీనెస్ చూసారు కదా, మా డాడీ వస్తున్నారని చెప్పి. నేను మా డాడీకి సర్ప్రైజ్ ఇవ్వాలి అని అనుకుంటే వెనక నుంచి వచ్చి మా డాడీనే సర్ప్రైజ్ ఇచ్చారనమాట. లేదంటే ఒక మంచి బ్యూటిఫుల్ వీడియోని క్యాప్చర్ చేద్దాం అనుకున్నాను, బట్ అస్సలు అవ్వలేదు. నేను లోపల ఉన్నారని వెళ్తే మా డాడీ అప్పటికి బయటకు వచ్చేసి నా కోసం వెయిట్ చేస్తున్నారు. అండ్ ఎలా జరిగిందనమాట. సో యాక్చువల్లీ ఒకప్పుడు నేను ఇంట్లో నుంచి బయటకు రావాలి అని అంటే ఒకరిదాన్ని బయటకు వచ్చేదాన్ని కాదు. అలాంటిది ఈరోజు నేను ఊరు దాటి, డిస్ట్రిక్ట్ దాటి, స్టేట్ దాటి, దేశం దాటి వేరే దేశంలో నేను ఇప్పుడు వ్యాపారం స్టార్ట్ చేశాను. సో అసలు చూసారా డెస్టినీ ఎలా ఉంటుందో. అండ్ మనం పట్టుదలతో ఏ పని చేసినా కూడా సాధించగలం అని చెప్పడానికి ఇదే ఒక ఎగ్జాంపుల్ అవ్వచ్చు. అండ్ మా డాడీ అయితే నా కోసం నాకు ఇష్టమైన స్వీట్ తీసుకొచ్చారు. ఈ స్వీట్ మీలో ఎంతమందికి తెలుసో లెట్ మీ నో. అండ్ మా డాడీని హోటల్లో దింపేసి నేను మళ్ళీ కిచెన్కి అయితే వెళ్ళిపోయాను. ఇంకా కిచెన్లో ఎన్ని పనులు ఉన్నాయంటే చాలా ఉన్నాయి. సో అవన్నీ చూడటానికి నైట్ 12 వరకు కిచెన్లోనే ఉండాల్సి వచ్చింది, బికాజ్ నెక్స్ట్ డే మార్నింగే ఓపెనింగ్ కాబట్టి. సో ఇది ఇవాల్టి వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీ